హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏమిటి, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మన సీట్ ఉంటుందా లేకపోతే ల్యాప్స్ అవుతుందా, అలాగే ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మనకి వేరే కాలేజ్లో చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోని చివరి వరకు చూసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ సిపి గెట్ ఎగ్జామ్ రాశారో వారికి కూడా షేర్ చేయండి. సో వారు కూడా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనకి వచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఉందో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇది చూడొచ్చు. ఇందులో ఏదైతే మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్లో అలాట్ అయిన కాలేజ్ ఉందో అక్కడ జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది అని మనం చేసేటటువంటి అప్పీల్ అనమాట. ఐ మీన్ మనం సీట్ని హోల్డ్లో పెట్టుకోవడానికి ఈ యొక్క ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అంటే నేను మీకు సెపరేట్గా వీడియో చేశాను. ఎలా అంటే మనకు వచ్చినటువంటి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లో కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పే నౌ అని ఆన్లైన్ పేమెంట్ కొంచెం అమౌంట్ అయితే చూపిస్తుంది. అక్కడ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ పే చేసే ముందు ఐ రీడ్ అబౌవ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, అలాగే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి 2 ఆప్షన్స్ ఉండవి. ఈ 2 బాక్సెస్ని మనం స్ట్రైక్ చేసి అమౌంట్ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది పే చేసిన వెంటనే మనకి అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అనేది అయితే వస్తుంది. సో ఇలా మనకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది. ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం ద్వారా మనకి ఏదైతే అలాట్మెంట్ వచ్చిందో కాలేజు ఆ యొక్క సీట్ అనేది అయితే హోల్డ్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్లో సర్టిఫికేట్స్ ఇవ్వకపోయినా కానీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. ఇది ఏదైతే 3వ క్వశ్చన్ ఉందో ఈ యొక్క ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మనకు వేరే కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనేది చాలామందికి డౌట్ ఉందన్నమాట. ఈ యొక్క ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క అలాట్ అయిన కాలేజీలో వెళ్ళి 8వ తారీఖు లోపు సర్టిఫికేట్స్ ఇచ్చేయండి. లేదు నేను సెకండ్ ఫేజ్లో వేరే కాలేజీకి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఈ యొక్క కాలేజ్లో మీరు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఉంటే మీకు ఈ యొక్క సీట్ అనేది అయితే హోల్డ్లో ఉంటుంది. అలాగే మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఈ యొక్క అలాట్ అయిన కాలేజీలో సర్టిఫికేట్స్ ఇస్తే మీకు లాక్ అయిపోతుంది మీ అడ్మిషన్ అనేది. సో మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఎవరైతే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో ఆన్లైన్లో అమౌంట్ కట్టేసి మీరు కాలేజీకి వెళ్లకుండా ఉంటే సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్స్ ఇవ్వలేదు కాబట్టి వెబ్ ఆప్షన్స్ మార్చుకొని సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ ఏదైనా బెస్ట్ అలాట్ అయితే అక్కడికి వెళ్ళొచ్చు. లేకపోతే అలాట్ కాకపోతే మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ ఉందో అందులో మీ సీట్ అనేది అయితే హోల్డ్లో ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఈ యొక్క ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది నేను సెపరేట్గా వీడియో చేశాను. మీకైతే ఈ యొక్క ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏమిటి, ఈ యొక్క ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మనకి ఎటువంటి లాస్ వస్తుంది, అలాగే ఈ యొక్క ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజీలో సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈ యొక్క వీడియోలో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.